ప్రతి ఒక్కరూ కష్టపడితేనే విజయం సాధిస్తారని, కష్టపడకుంటే ఏదీ సాధ్యం కాదని అన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మోండా డివిజన్ మారేడుపల్లిలోని కాంగ్రెస్ సీనియర్ లీడర్ బద్రీనాథ్ యాదవ్ ఏర్పాటు చేసిన కెరియర్ గైడెన్స్ సెమినార్కు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు శ్రీ గణేష్. 10th ఇంటర్ తర్వాత విద్యార్థులు ఏం చేయాలో, ఏం చేస్తే సక్సెస్ కావచ్చో ఎమ్మెల్యేతో పాటు సెమినార్కు హాజరైన ప్రముఖులు వివరించారు. యాదవ్ గారు 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు క్యారియర్ గైడెన్స్ సెమినార్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచన ఉంటుంది. అలాంటి టైంలో ఒక నిపుణులను తీసుకొచ్చి దాంట్లో అన్ని కూడా భాగస్వామ్యం చేసి వారు మాతో మాట్లాడించి వాళ్ళకు సలహాలు సూచనలు ఇప్పించడం, ఇలాంటి కార్యక్రమాలతోటి స్టూడెంట్స్ మంచి లైఫ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా అవసరం. నేను కూడా స్టూడెంట్స్కి నా సూచన ఇస్తుంది ఏంటంటే, మనం మన గోల్ మీద ఫోకస్ పెట్టాలి. ఒకటి గోలే పెట్టుకుంటే కాదు, గోల్ గురించి బాగా ఇంట్రెస్ట్గా పనిచేయాలి, కష్టపడాలి, ఒక డిసిప్లిన్గా ఉండాలి. సక్సెస్ అనేది ఎవరికి కూడా ఒక రోజులో రాదు. సక్సెస్ అనేది టైం పడుతుంది. సుమారు 7-8 సంవత్సరాలు మినిమం కష్టపడితేనే, మినిమం బాగా చదువుకుంటేనే ఒక ప్లాట్ఫారం వస్తుంది. దేశంలో ఈ రంగం ఎక్కువ, ఆ రంగం తక్కువ కాదు. ఈరోజు చాలా ప్లాట్ఫారమ్స్ ఉంది. ఏది మనం ఇంట్రెస్ట్ ఉంటే దాన్నే చదవాలి, దాని గురించే తెలుసుకోవాలి. ఆ దారిలో వెళ్తేనే మనకు రిజల్ట్స్ వస్తుంది. నేను మళ్ళీ కూడా ఇంకో విషయం కూడా ఏం చెప్పాలంటే, ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్లో ఉన్న ఇంట్రెస్ట్, హ్యాపీనెస్ వేరే దాని మీద ఉండదు. ఏదైతే రుచి ఉంటుందో, ఏదైతే బాగా ఆనందిస్తామో అదే ఎక్కువ నష్టం ఇస్తుందని కూడా మన చరిత్ర చెప్తుంది. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు సంతోషంగా ఆనందంగా గడపాలంటే జీవితం అవుతుంది. కాబట్టి బాగా డిసిప్లిన్గా, ఫోకస్డ్గా పెద్దది ఆలోచించండి. పెద్దది చేరే వారికి నిరంతరం ప్రక్రియలాగా దాన్ని కష్టపడితే సక్సెస్ వస్తుంది. రీల్స్ అనేసి, యూట్యూబ్స్ అనేది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది దాన్ని కూడా ఎంత టైం కేటాయించాలని ఒక ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్యారియర్ గ్రోత్ అమ్మానైనా సొసైటీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక స్టూడెంట్ సక్సెస్ అయితే అమ్మానైనా సక్సెస్ అవుతారు, అమ్మానైనాతో పాటు సొసైటీ సక్సెస్ అవుతుంది. వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఆదర్శం.